కొన్ని కేసులు క్రైమ్ కేసులు చివరి నిమిషంలో తంతు ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటిది అవుతుందా ఏంటనేది చూడాలి. పట్టపగలే విద్యార్థిని కిడ్నాప్ అంటూ రాసుకొచ్చారు. ఇందులో చాగలమర్రి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం కానగూడూరుకు చెందినటువంటి మంత్రాల గౌస్ మస్తాన్బేల్ కుమార్తె షాజిదా స్థానిక డిగ్రీ కాలేజీలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతుంది. రోజు కానగూడూరు నుంచి చాగలమర్రిలో కాలేజీకి బస్సులో వచ్చి వెళ్తుంది. షాజిద్ తనకు అనారోగ్యంగా ఉందని ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని గురువారం ఉదయం 11:30కి ప్రిన్సిపాల్ని కోరింది. ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ప్రిన్సిపాల్ ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కాలేజీ గేట్ దాటి బయటకు వచ్చిన షాజిదాని అక్కడే కాపు కాచున్న దుండగులు బలవంతంగా కారులోకి లాగేసి ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తండ్రికి షాజిదా ఫోన్ చేసి కిడ్నాప్ విషయాన్ని చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీని మీద ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సురేష్, ఆలగడ్డ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి చాగలమరికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే విద్యార్థి కిడ్నాప్ చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహిళల రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఇది అనవసరపు మాటలు, అనవసర ప్రచారం. సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. అమ్మాయికి ఎప్పుడూ లేనిది ఇవాళే తలనొప్పి రావడం ఏంటి, దానికి సెలవు అడగడం ఏంటి, అప్పుడు ప్రిన్సిపాల్ గారు వాళ్ళ నాన్నకి చెప్పాక బయటకు వచ్చింది. అప్పుడు అంటే పట్టపగల ఎవడు కిడ్నాప్ చేయడు, సంథింగ్ ఏదో ఉంది దాని వెనకాల. రేపు మా అసలు నిజాలు బయటకు వస్తాయి.